బండరాయి లాంటి గుండె అయిన మా బర్ని గారితో కన్నీళ్లు పెట్టించావు కదమ్మా దివ్య. దివ్య దివ్య అన్న చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. ఈ పాట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా భయ్యా? లైవ్ పొరపాట్లో ఓపెన్ చేస్తే ఈ భరణి దివ్య కూర్చొని ఆ అంతరంగాల సీరియల్ నడుపుతున్నారు భయ్య. నాకైతే నిజంగా సుడిగాడు సినిమాలో ఆ పృథ్వీ గారు సీన్ గుర్తొచ్చింది. నేను అదే ఫీల్ అవుతున్నాను. నో నో నో, వద్దు, మాకు ఈ పూతరేకుల సీరియల్ వద్దు బాబోయ్, ఆపేయండిరా బాబు. కావాలంటే ఇంకొక ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ ఇప్పిస్తా జియో హాట్స్టార్, దయచేసి ఈ చండాలని మాకు ఆపేయండిరా బాబు అనిపించింది. సో పొరపాట్లో లైవ్ పెట్టుకుందాం, చూద్దాం అసలు ఏం జరుగుతుందో హౌస్లో అని చూస్తే అక్కడ మన దివ్య ఏమో రీతుతో వెళ్ళి మాట్లాడుతుంది. భరణి వచ్చి నువ్వు రీతుతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, దివ్య నేను ఫస్ట్ టైం అందరితో ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతున్నాను, ఎందుకంటే అందరూ ఓపెన్ అప్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉండట్లేదు అంటున్నారు కదా అందుకే. అంటే అప్పుడు భరణి మనల్ని టార్గెట్ చేసిన అమ్మాయితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని భరణి అడిగితే అప్పుడు దివ్య అంటది, మీరేంటి మీరు ఎవరితో మాట్లాడట్లేదా, నాతో ఒక్కరితోనే ఉంటున్నారా అంటే అప్పుడు నాన్న, చిట్టి, బాబు, బంగారం, అమ్మ, చెల్లమ్మ, అన్నయ్య, ఏడవ కన్నయ్య. ఇదే భయ్యా బిగ్ బాస్ హౌస్లో జరుగుతోంది. ఇది తప్ప ఏం జరగట్లేదు. బిగ్ బాస్ తెలుగు లైవ్ చూడాలన్న మూడు, ఉత్సాహం సర్వనాశనం భయ్యా. స్టార్మా మరియు జియో హాట్స్టార్లో కొత్త సీరియల్ ఆరంభం. అదేంటంటే అన్నా చెల్లెలి అనుబంధం, జన్మజన్మల సంబంధం. నేడే చూడండి బాబు, నేడే చూడండి మీ అభిమాన ఛానల్ స్టార్మాలో మరియు జియో హాట్స్టార్లో. ఉండాలిరా బాబు, లైవ్ పెట్టుకుందామని పొరపాట్లో ఓపెన్ చేసి ఈ దరిద్రం తప్ప ఏం కనిపించట్లేదు. ప్లీజ్ బిగ్ బాస్, దయచేసి ఆ చండాలన్నీ చూడలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు. మీకు దండం, మీ షోకో దండం, మీ లైవ్కో దండం. నమస్కారం.